అంబేద్కర్ కోనసీమ జిల్లా మంత్రి మాజిని టార్గెట్ చేశారా? వైసీపీలోని ఓ బడా నేతతో చేతులు కలిపారా? మనం మనం రామచంద్రాపురం అంటూ ఆ నాయకుడితో కలిసి మాజీ మంత్రిని తొక్కేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారా? అందుకే ఎన్నికల్లో తనతో తలపడ్డ ప్రత్యర్థి ఫ్యామిలీతో అమాత్యుడు చేతులు కలిపినట్టేనా? అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఎవరా మాజీ మంత్రి? ఆయన్నెందుకు టార్గెట్ చేస్తున్నట్లు? రామచంద్రాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కీలక నియోజకవర్గం. కొన్నాళ్లుగా రాజకీయంగా కాక పుట్టించిన నియోజకవర్గం. వైసీపీలో సొంత పార్టీ నేతల మధ్య తారాస్థాయికి వెళ్ళింది అక్కడి రాజకీయ వైరం. ఎన్నికలు అయిపోయాయి, ఇక ఈ గొడవ ముగిసిపోయింది అనుకుంటే పొరపాటే. రామచంద్రాపురంలో టీడీపీ గెలిచినా తెర వెనుక మరో రాజకీయ ఆట మొదలైంది. వాసంశెట్టి సుభాష్ రామచంద్రం నియోజకవర్గంలో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినా అనూహ్యంగా ఆయనకు మంత్రి పదవి దక్కింది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. మొన్నటి ఎన్నికల్లో ఆయన నియోజకవర్గం మారాల్సి వచ్చినా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రి టార్గెట్గా కొత్త రాజకీయం చేస్తున్నారట మంత్రి వాసంశెట్టి. గతం గతహ అనుకోవడం లేదు కొత్త మంత్రి. లెక్కలు ఎక్కాలన్నీ సరిచేస్తానని ఓపెన్ గానే స్టేట్మెంట్లు ఇస్తున్నారు అమాత్యుల వారు. వేణుగోపాలకృష్ణ హయాంలో జరిగిన పనులకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ చేయిస్తానని వాసంశెట్టి ప్రకటించారు. భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు చందాలు ఏమయ్యాయని, గుడి నుంచి మాజీ మంత్రి ఇంటికి భోజనాలు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. వేణు ఆయన కుమారులు నియోజకవర్గంలో వెలగబెట్టిన ఘనకార్యాలపై తన దగ్గర ఆధారాలున్నాయని, వాటిని సమయం వచ్చినప్పుడు బయటికి తీస్తానని క్లారిటీ ఇస్తున్నారు మంత్రి సుభాష్. ఇక్కడి దాకా బాగానే ఉంది. వేణుని టార్గెట్ చేసుకుంటూనే అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్తో మాత్రం సఖ్యతగా ఉంటున్నారు మంత్రి. ఇదే రామచంద్రాపురం రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న ఘట్టం. పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్ గత ఎన్నికల్లో వైసీపీ తరపున రామచంద్రాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మంత్రి హోదాలో సుభాష్, ఎంపీ హోదాలో బోస్, ఆయన కుమారుడు సూర్యప్రకాష్ ముగ్గురు కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని సీన్ రామచంద్రాపురంలో కనిపిస్తోంది. వాసంశెట్టి సుభాష్ అమలాపురానికి చెందిన వ్యక్తి. గతంలో వైసీపీలో పని చేశారు. అమలాపురం అల్లర్లతో పార్టీతో విభేదించి బయటికి వచ్చేశారు. వైసీపీలో ఉన్నప్పుడు వాసంశెట్టిని బోస్ బాగానే ఎంకరేజ్ చేశారు. ఇద్దరూ కలిసి శెట్టి బలిజ ఆత్మీయ సమావేశాలు నిర్వహించేవారు. సొంత సామాజిక వర్గంలో తమ ప్రాధాన్యం పెంచుకునే పనులు చేశారు. అప్పుడు కూడా వేణుగోపాలకృష్ణని డామినేట్ చేస్తూ కథ నడిపేవారు. ప్రభుత్వం మారినా ఇప్పుడు ఆ ఇద్దరూ కలిసి చేస్తున్న రాజకీయంపై అంత ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒకే పార్టీలో ఉన్న రాజకీయ వైరం ఉంది. ఇద్దరూ కనీసం మాట్లాడుకోరు. అదంతా వేరే స్టోరీ. పార్టీ ఆదేశాలతో మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్ సీట్ అయిన రామచంద్రాపురం వదిలి రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు వేణు. సొంత నియోజకవర్గం రామచంద్రాపురంలో కుమారుణ్ణి బరిలోకి దింపిన బోస్ కూడా ఓటమి తప్పలేదు. గతంలో మంత్రిగా ఉండగా ఒకవైపు బోస్, మరోవైపు సుభాష్కి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు వేణు. ఇప్పుడు బాల్ తన కోర్టులో ఉండడంతో స్పీడ్ పెంచారు వాసంశెట్టి సుభాష్. వచ్చిన అవకాశాలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారట మంత్రి. పిల్లి బోస్ కూడా ఒక చెయ్యి వేయడంతో రామచంద్రాపురంలో సీన్ మారుతోందట. ఎవరు ఏ పార్టీకి చెందినవారైనా రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని, తర్వాత కలిసి అభివృద్ధి చేయాలని కొత్త పలుకులు పలుకుతున్నారిద్దరు. పెండింగ్ పనులకు నిధులు విడుదల చేయాలని కోరడం, అందుకు సుభాష్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తానంటూ ఓపెన్ గానే స్టేట్మెంట్లు ఇస్తున్నారట. దీంతో ఇద్దరు వేణు టార్గెట్ గా వ్యవహారం నడిపిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఉమ్మడి శత్రువుని కలిసి దెబ్బకొట్టే వ్యూహంతో ఉన్నారు రామచంద్రాపురం నేతలు. అందుకే పార్టీలు వేరైనా పాలు నీళ్లలా కలిసిపోతున్నారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బోసు, సుభాష్ కలిసి వేణుగోపాలకృష్ణని అలా సెట్ చేస్తారని చెవులు కొరుక్కుంటున్నారు. గత 5 ఏళ్లు నియోజకవర్గంలో జరిగిన వ్యవహారాలన్నీ బయటికి తీస్తారని, టీడీపీ మంత్రి ఆలోచనకు తగ్గట్లే వైసీపీ ఎంపీ కూడా మంచి ఉబలాటంగా ఉన్నారని చెప్పుకుంటున్నారు.
సొంత నియోజకవర్గంలో పట్టు పెరగాలంటే ముందు ఉమ్మడి ప్రత్యర్థిని తప్పించాలన్నదే ఇద్దరి వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి మాజీ మంత్రిని కార్నర్ చేయడానికి మంత్రి పాలిటిక్స్ ప్లే చేస్తుంటే ఎంపీ శృతి కలిపేస్తున్నారు. మరి మాజీ మంత్రి ఏ విధంగా రియాక్ట్ అవుతారో, సొంత పార్టీ ఎంపీతో పాటు అధికార పక్ష మంత్రిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.